రామ్మూర్తి నాయుడు మృతితో నారా నందమూరి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆయన బంధువులంతా ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. రామ్మూర్తి సోదరుడు చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కాసేపట్లో ఆయన ఆసుపత్రికి చేరుకుంటారు. రామ్మూర్తి నాయుడు మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏఐజీ హాస్పిటల్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కాసేపటి క్రితమే మరణించినట్టు మధ్యాహ్నం 12:45 ఆయన తుది శ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కాసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసిన పరిస్థితి. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. అయితే 14వ తేదీ అంటే మొన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన కార్డియాక్ అరెస్ట్ అయినట్టు కూడా తాము గుర్తించినట్టు, అప్పటి నుంచి కూడా దానికి సంబంధించిన చికిత్సను కూడా అందిస్తున్నట్టు హెల్త్ బులెటిన్లో ఆసుపత్రి వర్గాలు వైద్యులు ప్రకటించిన పరిస్థితి. ఇప్పటికే ఆయన మృతిపై పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపు క్రితమైన సంతాపాన్ని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఇదిలా ఉంటే ఆయన కుటుంబ సభ్యులు నారా రోహిత్ కావచ్చు, ఆయన సోదరుడు గిరీష్ కావచ్చు, ఈ రోజంతా కూడా రాత్రి నుంచి కూడా వాళ్ళంతా కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఆసుపత్రికి చేరుకుని దాదాపు 3:30 గంటలుగా ఆయన ఇక్కడే ఉన్న పరిస్థితి. ఇక రామ్మూర్తి నాయుడు సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయన 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి వస్తారనేది మనకున్న సమాచారం. సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం నుంచిన సమాచారం మేరకు ఆయన 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే నారా నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇంతకుముందే దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర దంపతులు కూడా ఆసుపత్రికి వచ్చి వెళ్ళారు కాసేపటి క్రితమే. నందమూరి రామకృష్ణ కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులంతా కూడా అటు నారా నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్నారు. ఇక రేపు ఆయన అంత్యక్రియలు కూడా నారావారిపల్లె, చంద్రగిరి నియోజకవర్గం తిరుపతికి సమీపంలో ఉన్న నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు మనకున్న సమాచారం. ఆయన 1994లో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో చంద్రగిరి నియోజకవర్గానికి అప్పటి నుంచి కూడా సొంత ప్రాంతంలోనే ఆయన ఉంటూ వస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలోనే ఆయనకి ఏదైతే ఇక్కడ చికిత్సను కూడా అందిస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు ఇక్కడ సంబంధించినంత వరకు హైదరాబాద్లో ఆయనతో ఉన్న అనుబంధంతో ఎంతోమంది గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ళ తనయుడు నారా రోహిత్ కూడా సినిమాల్లో హీరోగా కూడా రాణిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఆయనతో ఉన్న అనుబంధాన్ని కావచ్చు, ఆయనకి ఉన్న శ్రేయోభిలాషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా కొంత విషాదంలో ఉన్నారు. ముఖ్యంగా అటు నారా ఇటు నందమూరి కుటుంబ సభ్యులు అంతా కూడా కొంత శోక సంద్రంలో కూడా మునిగిపోయిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఒక్కొక్కరుగా కూడా వచ్చి వాళ్ళని పరామర్శించి వెళ్తున్న పరిస్థితి. కాసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్లు కూడా ఆసుపత్రి వర్గాలు ధృవీకరించిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన సోదరుడు చంద్రబాబు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి